ఇంతకుముందు నేను వీడియో విన్నా, ఒక పేపర్ రోడ్డు వాడు మన మీడియా ఏం చేస్తుంది, ఒక పేపర్ రోడ్డు వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది, వాళ్ళు ఎందుకు కూర్చుంటుంది మీడియా? ఒక పేపర్ రోడ్డు వాడు, ఒక బీజేపోడు. బిడ్డ నీ అహంకారం ఖండకారం చేస్తాం బిడ్డ. గంత నీ అయ్య ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా? నీ భాషనే, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు, కొట్టాడు, వాకౌట్ చేసిరా? వీళ్ళు కొట్టాడు ఎప్పుడైనా? 2500 గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలే అంటాడు. 4000 రూపాయల ఆస్తరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేని చెవులు దుబ్బినాయి, కళ్ళు దుబ్బినాను. రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 4000 రూపాయల నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. ఇక కళ్ళు దొబ్బుతో ఏం చేస్తాం మనం? ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు? నీ బీఆర్ఎస్ కొట్లాడినా? స్టేట్మెంట్లకే పరిమితమైన లాఠీ దెబ్బలు తిన్నదెవరు? మా యువ మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా మహిళా మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. రోహిత్ అనే ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు. ఎస్సీ గురించి కేంద్ర మంత్రులను కలిసింది మేము, నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేశారు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన హస్తం ఉంది, ఆయన హస్తం ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేసాడు మీరు. అంతే కదా మీరు చేసేది? అంతేకాదు ఏం చేస్తారు మీరు? ఎవరంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద, మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, వీళ్లకు తిట్టుకుని ముఖ్యమా? ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది పడతాడు మోడీ గారిని, కేసీఆర్ గారు కొడుకు ఏది పడుతుంది ఇష్టం మాట్లాడారు. తెలంగాణ పరిస్థితి ఏమైంది? అలా ఎంత అభివృద్ధి సహకరిస్తామన్నా కూడా సహకరించాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఎస్సీ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ ఇక రాసి పెట్టుకోరు. వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు. ఎస్సీ భూములు అమ్మాలే, మాకు 40-50 వేల కోట్లు వస్తాయి కథ, మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు. ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగిన లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది. తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఎస్సీ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకున్నది. 80% హెచ్ఈసీ భూములు అమ్మనివ్వం. ఊగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ కాదు, ఇక్కడ 37 రూపాయలు కిలో బియ్యానికి 37 రూపాయలు కేంద్రం ఇస్తుందా, ఇస్తలేదా? ఇస్తుందా?